కృష్ణమ్మ ఉగ్ర రూపంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం కృష్ణానది బడిలోకి చేరుకుంది. కృష్ణమ్మ నీటి మట్టం పెరగడంతో ఆలయ గోపురం, వేపదారు శివలింగం పూర్తిగా నీట మునిగాయి. సంగమేశ్వరం క్షేత్రానికి 7 నదుల సంగమ స్థలంగా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పెరిగినప్పుడు ఈ ఆలయం సుమారు 8 నెలల పాటు నీటిలోనే మునిగి ఉంటుంది. కేవలం ఎండాకాలంలో 4 నెలలు మాత్రమే నీటి మట్టం తగ్గి వేపదారు శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి ఏటా ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాచీన శివాలయాన్ని బాదామి చాళుక్యరాజు నిర్మించారు. ద్వాపర యుగంలో పాండవుల అగ్రజుడైన ధర్మరాజు స్వయంగా ఇక్కడ వేపదారు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు భక్తులు విశ్వసిస్తారు. కృష్ణమ్మ ఒడికి చేరిన దృశ్యాలు ఆధ్యాత్మిక పార్వత్యాన్ని కలిగిస్తున్నాయి. కృష్ణమ్మ ఒడిలోకి చేరిన సంగమేశ్వరుడి అద్భుత దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.